అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో వాలంటీర్లకైతే ఒక కొత్త శుభవార్త అయితే వచ్చిందండి. వాలంటీర్ వ్యవస్థను అయితే రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తామని సచివాలయ శాఖ సంచాలకులకు సంబంధించిన ఎం శివప్రసాద్ గారు అయితే స్పష్టం చేశారు. అయితే సాంకేతిక కారణాల వల్ల వారి యొక్క గౌరవ వేతనాలు అనేవి 2 నెలల నుంచి ఆగిపోవడం వలన ఆ బకాయిని విడుదల చేయమని ఆర్థిక శాఖకైతే నివేదికలు కూడా పంపామని అయితే చెప్పడం జరిగింది. అయితే త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం కూడా ఉందని, వాలంటీర్లలో అత్యధికంగా ఎక్కువ చదువులు అయితే చదివి ఉంటున్నారు కదండి, డిగ్రీ కానీ పీజీ కానీ బీటెక్లు కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి మరింత ఉన్నత స్థానాల్లో తీసుకొచ్చేలా ప్రభుత్వం అయితే ఎన్నో ప్రణాళికలను అయితే రూపుదిద్దుతుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వాలని, గౌరవ వేతనం మరియు ఇతర అంశాలపై కూడా పరిశీలిస్తుంది మన ఏపీ ప్రభుత్వం. అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు అనేది ఇతర అంశాలపై, అనవసర విషయాలపై అపోహలు అనేటి పెట్టుకోవద్దని శివప్రసాద్ గారు అయితే సచివాలయ వ్యవస్థ ఉంటుందని, వాలంటీర్లను వ్యవస్థ కూడా ఉంటుందని, ఈ సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ల వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో మేము తొలగించబోమని అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రజా ప్రయోజనాల కోసం వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారని, వారి యొక్క ఉద్యోగ భద్రతకి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని అయితే చెప్పడం జరిగింది. అయితే విధి నిర్వహణలో భాగంగా సచివాలయ సిబ్బందికి సంబంధించి పాఠశాలలో ఉండే మానిటరింగ్ బాధ్యతలు కూడా అప్పగించమన్నారు శివప్రసాద్ గారు. అయితే ఈ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం కూడా లేదన్నారు. స్కూళ్లకు సంబంధించిన పరిసరాలు మానిటరింగ్ చేసే విధుల్లో భాగంగా మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయాల్సిందైతే ఉంటుంది. ఈ ప్రక్రియను ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు పట్టకూడదని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకొచ్చే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ యొక్క చర్యలను అయితే చేపట్టిందన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలో విధులు నిర్వహించే సంక్షేమ విద్యా సహాయకులు, వార్డు విద్యా కార్యదర్శి పాఠశాలలో పరిశుభ్రత, డైనింగ్ హాల్ తదితరాలను అయితే పర్యవేక్షించి విధులు కూడా అప్పగించమని అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు సంబంధించి వారంలో 2 రోజులు మరుగుదొడ్ల ఫోటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరిగిందండి. ఈ అంశంపై అనవసర రాద్ధాంతం కూడా చేయడం సరికాదని, ప్రభుత్వం అయితే కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలనే బాధ్యత ఉద్యోగులందరిపై ఉందని గట్టిగా అయితే చెప్పడం జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ల విషయాలలో కూడా సచివాలయ శాఖ కూడా చేర్చిందన్న విషయాన్ని అయితే ఆయన మరొకసారి గుర్తు చేయడం జరిగింది. అయితే 5 ఏళ్లు కాల పరిమితి పూర్తి కాకపోవడంతో ఆప్షనల్ బదిలీలను అయితే పెట్టుకోవచ్చు అన్నారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.